స్టూడెంట్స్ తన జీవితానికి సంబంధించిన ప్లాను చిన్నప్పటి నుంచి వేసుకోవాలి. జాబ్ వస్తే ఏం చేయాలి, జాబ్ వచ్చిన తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్కి ఏమైనా అవకాశం ఉందా, ఉంటే దాన్ని ఎలా మనం అచీవ్ చేయాలి అనేటటువంటిది ముందు నుంచే ప్లాన్లో ఉండాలి. గవర్నమెంట్ జాబ్ వచ్చి ఒక గ్రూవ్లో పడిపోతే అంత ప్రాబ్లం లేదు. ప్రైవేట్ జాబ్లో ఉంటే మాత్రము ముందుగానే భవిష్యత్తును గురించిన వ్యూహం రచించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం, ఒక చిన్న జాబ్ రాగానే వెంటనే ఒక ఇన్స్టాల్మెంట్ బేసిస్లో వస్తువులు కొనుక్కోవడం ప్రారంభించేస్తారు. ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత ఏదైనా ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు. ఇక వాళ్ళ జీవితం అంతా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఆ అప్పులు తీర్చడానికే ప్రయత్నిస్తారు. కానీ అభివృద్ధికరమైన ఆలోచనల గురించి, చదువుకుని డెవలప్ అవడం గురించి, బెటర్ ప్లేస్కి షిఫ్ట్ అవడం గురించి అస్సలు ఆలోచించరు. ఎందుకంటే ఆ పరిస్థితులు అటువంటివి. ఆ అప్పు తీర్చాలి అంటే తప్పనిసరిగా ఆ చిన్న ఉద్యోగానికే బైండ్ ఓవర్ అయిపోవాలి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, జీవితంలో స్థిరపడే వరకు, జాబ్ సెటిల్మెంట్ అయ్యే వరకు ఏది కూడా ఇన్స్టాల్మెంట్లో దూరకూడదు. ఏదైనా కొనుక్కోవాలంటే ఇమీడియట్గా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుక్కోవచ్చు. మన దేశంలోనే కొత్త వస్తువును కొనడం అంటే ఎక్కితే తెల్లగుర్రమే ఎక్కాలి, లేకపోతే లేదు అనేటటువంటి ఒక ట్రెండ్ ఉంది. కొత్త వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రిడ్జ్ చూస్తే 25,000 అవుతుంది. అది కూడా గ్యారంటీగా బాగుంటుందని చెప్పడానికి ఏం లేదు. 1-2 సంవత్సరాల్లో అది కూడా ప్రాబ్లం రావచ్చు. అలాంటప్పుడు సెకండ్ హ్యాండ్ వస్తువు 5,000కు 6,000కు వచ్చినప్పుడు బాగా పనిచేస్తుంటే తీసుకోవడమే మంచిది. మన దేశంలోనే ఈ క్రేజ్ ఉంది. ఇతర దేశాల్లో ఎవరు కూడా కొత్త వస్తువును కొనుక్కోరు. వీలైనంత వరకు సెకండ్ హ్యాండే కొనుక్కుంటారు. ఇక ఇళ్ళ విషయానికి వస్తే అపార్ట్మెంట్లు కొనుక్కోవటం అన్నంత బుద్ధి తక్కువ ఇంకోట్లేదు. అపార్ట్మెంట్ కింద భాగం మంది కాదు, భూమి మంది కాదు, ఆకాశం మనది కాదు. ఏదో 1 సెంటు లేకపోతే ఇన్ని చదరపు గజాలు మాత్రమే మనది అని రాసిస్తారు. కానీ ఆ ఒక్క ముక్క మనం తీసుకోవడానికి వీల్లేదు కదా. అందరూ ఒప్పుకుంటేనే అది పడగొట్టడానికి వీలవుతుంది. రీసేల్ వాల్యూ ఎప్పుడూ కూడా అపార్ట్మెంట్కి ఎక్కువ ఉండదు. రీసేల్ వాల్యూ అంటే ఇప్పుడు 10 లక్షలు పెట్టుకుంటే 10 సంవత్సరాలు అయిన తర్వాత అది ₹1,00,00,000 ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే 10 సంవత్సరాలు అయిన తర్వాత దాని డిప్రిసియేషనే అవుతుంది. అప్రిసియేషన్ ఎప్పుడు ఉండదు. కాబట్టి మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే, దాని మీద రిటర్న్స్ ఆధారపడకుండా ఉంటే, దాని గురించి ఆలోచించకుండా ఉంటే, అంత ఆదాయం మనకు ఉంటే అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. కానీ రిటర్న్స్ ఆశించితే, అప్రిసియేషన్ ఆశించితే మాత్రం అపార్ట్మెంట్ పనికిరాదు. ఎక్కడైనా సరే, ఎంత దూరమైనా సరే సిటీకి ఏదో ఒక ప్లాట్ కొనుక్కుని మనమే ఇల్లు కట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఇల్లు కట్టుకోలేకపోతే అద్దెంట్లో ఉండి ప్లాట్ మాత్రమే కొని పెట్టుకోవాలి. కొంతకాలం అయిన తర్వాత అనూహ్యంగా ఆ ప్లాటే మనం ఇప్పుడు ₹1,00,000 10 లక్షలు పెట్టి కొన్నటువంటిది 1 కోటో 10 కోట్లో కూడా మారే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా, ట్రంప్తో సహా భారతదేశంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప నాయకులు కూడా గొప్ప ఆదాయం సంపాదించి రియల్ ఎస్టేట్ ద్వారానే సంపాదించారు. తద్వారానే వేరే వ్యాపారాల్లోకి మళ్ళారు. కాబట్టి రియల్ ఎస్టేట్ని నమ్ముకుంటేనే ఉపయోగం. కానీ లేకపోతే మనం నివాసానికి ఏదో ఒక రెంటెడ్ హౌస్ తీసుకోవచ్చు. రెంట్ మిగులుతుందనే ఉద్దేశంతో అపార్ట్మెంట్ కొనుక్కోవటం అన్నంత తెలివి తక్కువతనం ఇంకోటి ఉండదు. వైజ్ మెన్ ఫూల్స్ బిల్డ్ హౌసెస్, వైజ్ మెన్ లివ్ ఇన్ దెమ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అంటే అర్థం ఏంటి? తెలివి తక్కువ వాళ్ళు ఇల్లు కడితే తెలివి కల వాళ్ళు ఇంటిని అద్దెకి తీసుకుని ఎంజాయ్ చేస్తారు. మన జీవితంలో ఏర్పడేటటువంటి మార్పులకు అనుగుణంగా ఎక్కడ కావాలంటే అక్కడ మారిపోవచ్చు. అదే సొంత ఇల్లు అయితే దానికే బైండ్ ఓవర్ అవ్వాలి. మనం ఒకవేళ అద్దెకి ఇవ్వలేకపోతే దాన్ని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడానికి కానీ, పెయింటింగ్ చేయడానికి కానీ, మెయింటెనెన్స్ కానీ, కరెంటు బిల్లుకి కానీ చాలా డబ్బులు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళు దాన్ని ఆక్రమించడానికి కూడా ప్రయత్నిస్తారు.
కాబట్టి సొంత ఇల్లు అనేటటువంటిది పెద్ద ఎసెట్టింగ్ కాదు. ఇప్పుడు ప్రజల్లో ఒక పెద్ద క్రేజ్ ఉంది. సొంత ఇల్లు ఉంది అంటే వాళ్ళు ఏదో చాలా ధనవంతులు అనుకుంటున్నారు. అలా ఏం లేదు. చాలామంది సొంత ఇల్లు సంపాదించిన తర్వాత దాన్ని అప్పు తీర్చడానికి జబ్బులు పాలైన వాళ్ళు కూడా నాకు తెలుసు. కాబట్టి మనము 3 వంతుల భాగం డబ్బు కట్టేసి 1 వంతు మాత్రమే, ఏ 1,00,000, 2,00,000, 5,00,000 మాత్రమే అప్పు ఉంటే ఆ అప్పు తీర్చగలిగితే అప్పుడు మాత్రమే ఇన్స్టాల్మెంట్లోకి దిగాలి. మొత్తం స్టార్టింగ్ రూపాయి నుంచి చివరి వరకు మనం ఇన్స్టాల్మెంట్లో కట్టేటటువంటి విధంగా రియల్ ఎస్టేట్లో దిగటం అంత తెలివైన పని కాదు. ఇక వస్తువుల విషయానికి వస్తే అసలు మనము 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ కొనాల్సిన అవసరమే లేదు. భారతదేశంలో చాలా జనాభా ఉన్న దేశం ఇది. కాబట్టి మనము నివాస యోగ్యమైన ప్రదేశాల్లో ఉంటాం. మంచి రోడ్డు మార్గాలు ఉన్నాయి, మంచి రైలు మార్గాలు ఉన్నాయి, మంచి ఫ్లైట్ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనకి ఆటో సర్వీసెస్, కార్ సర్వీసెస్ కూడా ర్యాపిడో బైక్ లాంటి వాటి ద్వారా, ఊబర్ ద్వారా దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచైనా మనం ఫోన్ చేస్తూ వచ్చేస్తారు. రాయల్గా మనం డబ్బులు కట్టేసి వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు ఒక వెహికల్ని కొనుక్కుని ఆ డబ్బు అనవసరంగా ఇన్వెస్ట్మెంట్లో పెట్టి నష్టపోవడం ఒకటి, దానికి రిపేర్స్ వచ్చే ప్రాబ్లం ఉంటే దాన్ని ఫేస్ చేయడం ఒకటి, దాని మెయింటెనెన్స్కి, దాని ఆయిల్ ఖర్చుకి డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటి, ప్రమాదాలకు లోనవటం ఒకటి. ఇవన్నీ ఎందుకు మనకి? జపాన్, చైనా లాంటి దేశాల్లో అయితే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ సొంతగా పెట్టుకోవాలి అంటే డబ్బు ఒక్కటే చూడరు. వాళ్ళకి నిజంగా వెహికల్ అవసరమా అనేది చూసే వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు కొనుక్కోవడానికి. భారతదేశంలో కూడా అటువంటి ఒక సిస్టమ్ పెడితే ఎన్నో ప్రమాదాల నుంచి మనం బయటపడతాం. ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం చదువుకునే పిల్లలు కూడా 2 వీలర్ ₹1,00,000 పెట్టి 2,00,000 పెట్టి కొనుక్కుంటున్నారు. అవసరమా? ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. లైసెన్స్ కూడా లేని పిల్లలు డ్రైవ్ చేస్తున్నారు. మనము గవర్నమెంట్ పెట్టినటువంటి డ్రైవర్లు, ఆర్టీసీ సర్వీసులు ఎన్నో ఉన్నాయి. మనకి ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది. ఇవన్నీ కూడా మనకి యాక్సిడెంట్ ఫ్రీ, లైఫ్ సేవింగ్. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటాడు ఆ డ్రైవరు. అంటే ముందు ఆ డ్రైవర్ చనిపోతాడు ఏదైనా జరిగితే. అందుకని తన ప్రాణం రక్షించుకోవడానికైనా తను జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో అంత సులభంగా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉన్నప్పుడు కేవలం ప్రెస్టేజ్ క్వశ్చన్ కోసం మనం ఎందుకు కార్లు కొనుక్కోవాలి? ఎందుకు 2 వీలర్స్ మెయింటైన్ చేయాలి? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇక వస్తువుల గురించి తీసుకున్నట్లయితే డబల్ డోర్ ఫ్రిడ్జ్లు, ₹1,00,000 పెట్టి ఫ్రిడ్జ్ కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉండగా ఇంట్లో ప్రతి ఒక్కటి ఫ్రెష్గా చేసి పెట్టేటటువంటి ఒక ఆచారం మనకు ఉన్నప్పుడు, అదే వాళ్ళకందరికీ అవసరమైనప్పుడు ఫ్రిడ్జ్ కొనుక్కోవడం అనవసరం. అసలు ₹1,00,000 ఫ్రిడ్జ్ అంటే 10 సంవత్సరాల్లో అది 2 లక్షల పైనే మనకి అప్రిసియేషన్ అవుతుంది, బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా సరే. ఈ లోపుగా దానికి ఎన్ని రకాలైనటువంటి రిపేర్స్ అవుతాయి, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ ఎంత అవుతుంది, తర్వాత ఆ ఫ్రిడ్జ్ నింపడం కోసం అని పెట్టుకున్న వస్తువులు వేస్ట్ అయిపోతే ఎంత డబ్బు లాస్ అవుతుంది. ఇదంతా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి మనం కూడా కొనుక్కోవాలి అని ఆలోచించడం ఒక తప్పు. కొత్తదే కొనుక్కోవాలి అనేటటువంటిది కూడా ఇంకొక తప్పు. కొత్తది కొనుక్కున్నట్లయితే 4 ఇంతల రేటు మనం పెట్టాల్సి వస్తుంది, ఒక్కోసారి 10 ఇంతల రేటు పెట్టాల్సి వస్తుంది. అంత అవసరమా? మన బడ్జెట్ని బట్టి, మన స్తోమతను బట్టి, మన అవసరాన్ని బట్టి మనం కొనుక్కోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వస్తువులన్నీ కూడా మనం ఉపయోగించుకోగలిగినప్పుడే, మనం దాంట్లో పెట్టడానికి పూర్తి అయినటువంటి విధంగా ఉపయోగించాలనుకుంటేనే కొనుక్కోవాలి. ఊరికే కూరగాయలు కొనుక్కుని, లేకపోతే కూల్ డ్రింక్ ఎప్పుడైనా తెచ్చి పెట్టుకుని సమ్మర్లో వాటర్ పెట్టుకోవడానికి మాత్రమే ఫ్రిడ్జ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలాగా ప్రతి ఒక్క విషయాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే డబ్బెంతో సేవ్ అవుతుంది. బట్టల విషయంలో కూడా మనం ఉపయోగించవలసినటువంటి బట్టలు, రోజు ఉపయోగించే బట్టలు 1, 2 కాకుండా నంబర్ ఆఫ్ డ్రెస్సెస్ ఉండేటట్టు చూసుకోవాలి. వాటి మెయింటెనెన్స్ ఈజీగా ఉండేటట్టు చూసుకోవాలి. చాకలికి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అవి మనకి బాగా నప్పేటట్టు చూసుకోవాలి. మనకి ఇష్టం లేకపోతే తీసేసి పాడైపోకపోయినా పారేసేటట్టు మనసు ఒప్పేటట్టు ఉండాలి. అదే ఒక్కొక్క డ్రెస్ 5,000, 10,000, 20,000, 50,000 పెట్టి కొనుక్కున్నామంటే
ఫ్యాషన్ మారిపోయిందంటే దాన్ని తీసేయలేము, అదే వేసుకోలేము. అది పెట్టిల్లో పెట్టేస్తే ఏం ఉపయోగం? అలాగా ఆలోచించుకోవాలి. అనవసరమైన వస్తువులతో ఇల్లంతా నిండేయటం క్రాంపింగ్ ఆఫ్ ద హౌస్ అంటారు. అలా ఉంటే శనీశ్వరుడు మన ఇంట్లోనే ఉంటాడు. అది బాగా అర్థం చేసుకోవాలి. అనవసరమైనటువంటి వస్తువుల్ని, అనవసరమైనటువంటి దుమ్ముని ధూళిని ఇంట్లో మనం నింపుకోకూడదు. దాంట్లోనే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలాగ ఆలోచించాలి. ఇది స్టూడెంట్సే కాదు, అందరూ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎక్కువగా ఆలోచించవలసిన విషయం. మనం ఎంతసేపు వాళ్ళ ఇంట్లో ఏముందో అదే మనకి కావాలి అనే ఆలోచన, బట్టలు కానీ, నగలు కానీ, లేకపోతే ఫర్నిచర్ కానీ, లేకపోతే హౌస్ కానీ అనేటువంటి వాటి గురించి ఆలోచించకుండా ఉండటం మంచిది.